శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరిలో మనం విచారం చేసుకుంటున్నాం. స్తోత్రమంజరిలో మనం సనత్ కుమారుల వారు, అదేవిధంగానే మైత్రేయ మహర్షుల వారు ఇద్దరు గురించి మనకి ఇక్కడ 2 శ్లోకాలు ఇచ్చి ఉన్నారు. మైత్రేయ మహర్షిని గురించి మనం వాట్సాప్లో మైత్రేయ మహర్షి వారి యొక్క వృత్తాంతం, వారి యొక్క చరిత్రను గురించి ఇవ్వడం జరిగింది. వారి బోధలు కూడా మనం అందులో పెట్టాం. అంటే మైత్రేయ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటి, ఎలా అనేటువంటిది అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని మీరు ఒకసారి మైత్రేయ మహర్షి యొక్క బోధలను, వారి యొక్క చంద్రవంశానికి సంబంధించినటువంటి వారు, ఈ అంబిక అంబాలిక అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధం వారు, తర్వాత దుర్యోధనునితో యుద్ధం అంటే పాండవులకి కౌరవులకి యుద్ధం అనేటువంటిది తప్పదు అనే నిర్ణయం వచ్చినప్పుడు, అంతకుముందు కూడా మైత్రేయ మహర్షులు వారు అక్కడికి రావడం, దుర్యోధనుడికి సలహా ఇవ్వడం, ధృతరాష్ట్రునికి కూడా సలహా ఇవ్వడం జరిగింది. అయితే దుర్యోధనుడు అదేవిధంగానే ధృతరాష్ట్రుడు వీళ్ళిద్దరూ కూడా మైత్రేయ మహర్షికి సరైన గౌరవం కూడా ఇవ్వకుండా వారి యొక్క మాటలను పెడచెవిన పెట్టారు. అప్పుడు మైత్రేయ మహర్షుల వారు దుర్యోధనునికి చాలా వరకు చెప్పి చూసి వారు వినకపోయిన కారణం చేత, నువ్వు భీముని యొక్క గద చేత తొడలు విరిగి నీ శరీరాన్ని విడిచిపెడతావని కూడా శాపం ఇచ్చినారని దాంట్లో చెప్పారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విదురుల వారు, అదేవిధంగానే ఏంటది నాకు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఎవరు మైత్రేయ మహర్షుల వారు శ్రవణము చేసినట్లుగా, అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీతను బోధించినారు. అదేవిధంగానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు
ఇక్కడ ఉన్నది మైత్రేయ మహర్షి కాశీరాజైన దివోదాసుని కుమారుడు. కాశీరాజు చంద్రవంశపు రాజు. వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ దీంట్లో వచ్చినటువంటి ధన్వంతరి వాళ్ళ వంశంలోనే వచ్చినారు. ధన్వంతరి అంటే మహావిష్ణు యొక్క అవతారం కాదు, ఈ ధన్వంతరి వేరే. ధన్వంతరి అనే ఆయన కూడా కాశీరాజు. ఆ కాశీరాజు అయినటువంటి ధన్వంతరి, భారద్వాజ మహర్షి, వీళ్ళిద్దరూ కూడా సమకాలికులు. భరద్వాజ మహర్షి, ధన్వంతరి వీరిరువురి వలన ఆయుర్వేద శాస్త్రం లోకంలోకి వచ్చింది. తర్వాత కేతుమంతుడు ఆయుర్వేదంను సిద్ధుడై 400 సంవత్సరములు కాశీరాజ్యమును పరిపాలించినాడు. వాళ్ళ తర్వాత ఇలా చెప్పుకుంటూ వచ్చి శంతనునికి సమకాలికుడు ఎవరు? దివోదాసుడు శంతనుడు. వాళ్ళిద్దరూ ఎందుకంటే భారతం జరిగేదానికి శంతన మహర్షి మనకు ఆద్యుడు అక్కడ. సరే, ఆ శంతనునికి సంబంధించి శంతనుడు, ఆ తర్వాత అక్కడ కాశీరాజుగా ఉండేటువంటి వాళ్ళు దివోదాసుడు. ఆ దివోదాసుని కొడుకు మైత్రేయుడు. మైత్రేయుని వేదాంగ పారంగతునిగా, ఆయుర్వేద నిధిగా, లలిత కళల యందు కుశలనుగా, అన్ని విద్యలలో కూడా మైత్రేయ మహర్షి చాలా గొప్పవారు అయ్యారు. పరాశర మహర్షి యొక్క శిష్యుడు మైత్రేయ మహర్షి. వారు పరాశరుల వారి వద్ద, అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు వేదవ్యాసుల వారు. ఆ పరాశర మహర్షి వారి దగ్గరనే మైత్రేయ మహర్షుల వారు కూడా అధ్యయనం చేసినారు. అష్టాంగ యోగములో సిద్ధహస్తుడు. తర్వాత విష్ణు పురాణం అనేటువంటిది పరాశర మహర్షి, ఈ మైత్రేయుల మహర్షుల వారు ఇద్దరి మధ్యలో సంవాదం జరిగినట్లుగా విష్ణు పురాణం అనేటువంటిది రావడం జరిగింది. మైత్రేయ మహర్షికి 3 సోదరీమణులుండారు అని చెప్పి వాళ్ళు 3 అంబ, అంబిక, అంబాలిక అని చూపిస్తున్నారు మనకి. కాబట్టి ఈ అంబ, అంబిక, అంబాలిక అనేటువంటి వాళ్ళే అక్కడ తర్వాత భారత వంశానికి సంబంధించినటువంటి ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్లకు తల్లి అంటే భీష్మ పితామహుడు అక్కడ పోయి ధనుర్యాగంలో పాల్గొనడం, వాళ్లకు పెట్టినటువంటి ఏది అంబిక, అంబాలికకు సంబంధించి ఏదో వాళ్ళు అక్కడ చేశారుగా వివాహానికి సంబంధించి. అప్పుడు భీష్మ పితామహుడు వెళ్ళి వారిని తీసుకొని రావడం, దాంట్లో అంబ, అంబిక, అంబాలికలో నేను కాశీరాజుని వేరే అతన్ని ప్రేమించినానని అంబికానా అంబాలిక ఎవరో ఒకరు చెప్పడం, వాళ్ళని విడిచిపెట్టేసి మళ్ళీ మిగతా ఇద్దరిని ఇచ్చి ఇక్కడ వీళ్ళకు వివాహం చేయడం, ఇదంతా జరుగుతుంది. సో అది ఆ రకంగా వాళ్ళకు సంబంధం.
వేదవ్యాసుల వారు దైవ ప్రేరితుడై భారత భాగవతాది గ్రంథములను అందించను. అందు మహాభారతమైన భగవద్గీతను కూడా నిక్షిప్తము గావించను. అన్ని వేదములకు, ఉపనిషత్తులకు, శాస్త్రములకు, బ్రహ్మ విద్యకు, యోగశాస్త్రములకు సమన్వయాత్మకమగు పరిష్కారమే భగవద్గీత. అట్టి పరిపూర్ణమగు భాగవత్ ఉపదేశమును వేదవ్యాసుల వారు దూరశ్రవణమును గ్రహించి భారతమున నిక్షిప్తము చేశాను. తర్వాత ఇదంతా నేను ఊరికే చెప్తున్నాను. దీని తర్వాత మీరు వీటన్నింటిని కూడా మీరు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రీకృష్ణుడు కలిసంతారకమైన మార్గం ఒకటి కల్పించను. వేణునాదము మూలమున సాన్నిధ్యమును అనుగ్రహించుటకై సంకల్పము చేశాను. జీవుల హృదయములో మంద్రముగా సాన్నిధ్యమునిచ్చి మంద్ర చైతన్య రూపముననే జీవుల యందు విష్ణుత్వము నిరుపుటకు సంకల్పించాను. హృదయములో నివసించి వేణుగానమునకు ఆకర్షితులై జీవులు మంద్రముగా చైతన్య మార్గమును పట్టుదురు. మంద్రజాలమునకు ఆకర్షింపబడిన వారు ఇక సంకల్పించు ఇంద్రజాలమునకు లోనుగారు. ఇంద్రజాలమునకు ప్రతీక. శ్రీకృష్ణుడు మంద్రజాలమును సృష్టించినాడు. నిర్విరామమైన మంద్రజాలమును ఒక్కొక్క జీవుని అనుగ్రహించుచు వారిని చైతన్య మార్గమున ప్రవేశపెట్టుట కృష్ణుని సంకల్పం. ఇట్లు హృదయమునందు దివ్య స్పర్శనిచ్చి జీవులను వెలుగు దారిన నడిపింపజేయుటలో జీవుడు ఎన్ని జన్మలెత్తిననో ఆపద లేదు. అతడు మరలా జన్మించుటల్లా హృదయమునందు నిక్షిప్తము గావించబడిన మంత్ర చైతన్యము వికసించి వెలుగు దారులలోనే నడిపింపజేయును. ఈ మంత్రజాలము సాన్నిధ్యము కల్పించు మార్గము. దీనిని జీవులకు అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు ఒక సిద్ధపురుషుని సూక్ష్మ శరీరమును వినియోగించుటకు సంకల్పించెను. చిరంజీవి సిద్ధుడు ప్రయత్నించినను తాకలేని స్థిరచిత్తుడకు సిద్ధపురుషుని ఆవశ్యకత శ్రీకృష్ణుడు గుర్తించి మైత్రేయ మహర్షిని ఎన్నుకొనుట జరిగినది. అది మైత్రేయ మహర్షి యొక్క గొప్పతనం. అట్టి సిద్ధపురుషుడున్నచో తాను పాంచక భౌతిక శరీరము ధరించవలసిన అవసరం ఉండదు. సిద్ధపురుషుని దేహము నుండి తాను సమస్తమును నిర్వహించవచ్చును. జీవులలోనికి వ్యాపనము చెందవచ్చును. విష్ణుత్వం అనగా ఇదియే. ఇట్లు జీవులు విష్ణుత్వములో ఉద్ధరింపబడుచుండగా వారి విషయమున వివసుడగును. ఈ మార్గమునకు శ్రీకృష్ణుడు మైత్రేయ మహర్షిని ఎన్నుకొని మరువు దేవాది మహర్షులను అతని అనుయాయులుగా ఒక త్రిభుజమును ఏర్పరిచెను. ఈ త్రిభుజమే దివ్య ప్రణాళికకు కలియుగమును పునాదిరాయి. దివ్య ప్రణాళికను మహాసౌధము ఈ ముగ్గురి మహర్షుల భుజస్కందముల ఆధారముగా నిర్మింపబడుచున్నది. అంటే మైత్రేయ మహర్షి, మరువు, దేవాపి అని ముగ్గురు మహర్షులను ఎంచుకున్నారు అని చెప్తున్నారు. ఈ విధంగా మైత్రేయ మహర్షుడు శ్రీకృష్ణ పరమాత్మ చేత ఎన్నుకొనబడి మైత్రేయ మహర్షికి తను ఏదైతే చెప్పాలని అనుకున్నాడో వాటన్నింటినీ కూడా చెప్పి వారి ద్వారా తత్వాన్ని ఈ విష్ణు పురాణం అనేటువంటిది ఒకటి, ఇక్కడ తర్వాత ఇంకా సూర్యవంశపు వాడు మరువు, చంద్రవంశపు వాడు దేవాపి, వీళ్ళన్నమాట. వీళ్ళు ముగ్గురు.
నారద మహర్షి హిమవత్ శైలపుత్రి ఆ దేశమున పరాశరుడు సప్తాహ యజ్ఞం ఒకటి నిర్వర్తించినాడు. ఆ యజ్ఞమున ప్రధాన పాత్రధారుడు మైత్రేయుడు, వేదవ్యాసుడు, మరువు, దేవాపి, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ధూసరములైన పంచభూతములను వేద ఘోషలచే సంస్కరింపజేసి పురాణ పురుషుని దివ్య దేహమునకు ఉపాధులుగా ఏర్పరిచిన మహాయజ్ఞమది. దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుచున్న పురాణ పురుషుని దేహమునందలి అణువులు ఈ వేదఘోషల సంస్కారమున పవిత్రమై నిలిచినవి కాబట్టి ఇవంతా చేశారు. సరే, మైత్రేయ మహర్షి వారి గురించి ఇంకా ఇక్కడ గురు పరంపర అనేటువంటి దాంట్లో తీసుకొని వారికి సంబంధించి ఏమేమి చేశారు ఎలా అనేటువంటిదంతా కూడా వారు చెప్పిన దాన్ని ఆ మైత్రేయ మహర్షి యొక్క బోధలో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్నన్నీ మనం ఇక్కడ చెప్పేదానికంటే ఇది చదువుకుంటే బాగుంటుందని మీకు నేను షేర్ చేశాను. సో దాన్ని మీరు మైత్రేయ మహర్షి గురించి అక్కడ మీరు చూసుకోగలరు. సరే, అది అక్కడ నిలిపిన తర్వాత ఇంకా గురువు యొక్క గొప్పతనం ఇప్పుడు మనము ఇక్కడ గురువు గారిని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? ఓం శివాజ్ఞయా జీవగణాన్ ప్రశాస్తుం భువంగతో భార్గవ మండలాద్య సమస్తయోగి జనతారకం తం సనత్కుమారం శరణం ప్రపద్యే. ఇక్కడ సనత్కుమారుల వారి గురించి చెప్తున్నారు. పరమేశ్వరుని ఆజ్ఞచే జీవగణముల శాసించుటకై లోకమున అవతరించిన వాడును భార్గవ మండల వినిర్గతుండును సమస్త యోగి జనులను తరింపజేయువాడును అగు సనత్కుమారుని శరణు పొందెదను. ఎందుకంటే గురువులను మనం శరణు పొందినప్పుడు ఆ గురువు గారి యొక్క అనుగ్రహము ద్వారా యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురౌ తస్యాంతే కథితాహ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. శ్వేతాశ్వతరో ఉపనిషత్తు చెప్తున్నది. అంటే ఎవరైతే గురువు యందు యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు, దేవుని యందు ఎంతటి భావన ఉంటుందో అంతే భావన గురువు యందు పెట్టుట. అంటే దేవునికి గురువుకు తేడా లేదు అని ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఇప్పుడు గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు. అంతేకాదు సాక్షాత్ పరబ్రహ్మ కూడా గురువే. సాక్షాత్ పరబ్రహ్మ కూడా గురువే. ఎందుకంటే పరబ్రహ్మ తత్వమును ఇది అని చూపించి నిన్ను గుర్తింపజేసేటట్లుగా చేసేటువంటిది గురువు. కాబట్టి ఆ గురువు యందు ఎవరైతే సాక్షాత్ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు గురువు రూపమే, అంతేకాకుండా సాక్షాత్ పరబ్రహ్మ కూడా గురువే. ఇక్కడ గురువు గారే ఆ బ్రహ్మతత్వాన్ని మనకు వివరించగలరు. గురువు గారు తప్ప దేవుడు కూడా మనకు బ్రహ్మతత్వాన్ని అందించలేడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా
గురువుగా అయినప్పుడే తత్వాన్ని అందించాడు. గురువు కానప్పుడు తత్వాన్ని అందించలేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే గురువు అనేటువంటి వాళ్ళను మనం ఆశ్రయిస్తామో ఆ గురువు ద్వారానే మనకు కావాల్సినటువంటిది లభిస్తుంది. గురువును ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది మంచిది కాదనలేదు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము చేత తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. భగవంతుడు ఏమన్నాడంటే, ఎవరైతే సతతయుక్తానాం సతతము యుక్తుడై నన్ను ఆశ్రయించి ఉన్నాడో భజతాం ప్రీతిపూర్వకం, అంటే నాకు ఇష్టం వచ్చినట్లుగా, అంటే వేదము శాస్త్రము చెప్పినట్లుగా శ్రౌత స్మార్త కర్మల ద్వారా భగవంతుని ఆజ్ఞ ప్రకారముగా ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వారి యందు ఈశ్వరానుగ్రహము చేత వారి అంతఃకరణము పరమ పవిత్రమై అంతఃకరణము శుద్ధమై వారికి ఆ తత్వమును చూపించేటువంటి గురువును భగవద్ అనుగ్రహం చేత లభించేటట్లుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తారు అని చెప్పాడు. భజతాం ప్రీతిపూర్వకం దదామి, వాళ్లకు నేను దదామి అనుగ్రహిస్తాను. ఏమిటి? బుద్ధియోగం. వాళ్లకు బుద్ధియోగమును అనుగ్రహిస్తానన్నాడు. బుద్ధియోగం అంటే జ్ఞానం. మరి బుద్ధియోగమును జ్ఞానమును అనుగ్రహించాలంటే ఎలా అనుగ్రహిస్తా నేను అంటే గురువుగా వచ్చి అనుగ్రహిస్తానని చెప్పారు. అందువల్ల మనం ఏం చేయాలంటే గురువును ఆశ్రయించి తీరాలి. అదేవిధంగా ఇప్పుడు సనత్ కుమారుల వారు నైష్ఠిక బ్రహ్మచారి ఆది గురువు. దక్షిణామూర్తి గారు, దక్షిణామూర్తి స్వామి గురువు గారు. అదేవిధంగా సనత్ కుమారుల వారు కూడా గురువు గారు. సనత్ కుమారుల వారి గురించి మనకు ఛాందోగ్యోపనిషత్తులో ఒక ప్రస్తావన ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయంలో నారద సనత్కుమార సంవాదం, నారద సనత్కుమార సంవాదం అని ఒక అధ్యాయం అంతా ఉన్నది. సరే, అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే నారద మహర్షుల వారు అనేక విద్యలు నేర్చుకున్నారు. అన్ని విద్యలు నేర్చుకున్నారు కానీ వారికి శాంతి కలగలేదు. విద్యలన్నీ నేర్చుకున్నారు, శాంతి కలగలేదు. అప్పుడు నాకు శాంతి ఎలా కలుగుతుంది అని వారు ఆలోచన చేసి అప్పుడు సనత్కుమారుల వారిని ఆశ్రయిస్తారు. ఓం అధీహి భగవ ఇతి హోపససాద సనత్కుమారం నారదస్తగం హోవాచ యద్వేత్థ తేన మోపసీద తతత్స ఊర్ధ్వం వక్ష్యామీతి సహోవాచ. నారద మహర్షుల వారు సనత్కుమారుల వారి దగ్గరికి వెళ్ళి, ఓ పూజనీయ, నాకు బోధించుము అని ప్రార్థించినాడు. ఏమి బోధించాలా అనేటువంటిది ఇప్పుడు సనత్కుమారుడు నిర్ణయానికి రావడానికి గాను సనత్కుమారుల వారు నారద మహర్షుల వారిని ఉద్దేశించి అడుగుతున్నాడు. నువ్వు దేనిని తెలుసుకున్నావో
నా దగ్గరికి ఎందుకోసం వచ్చినావో, ఎందుకంటే నువ్వు ఏమి తెలుసుకున్నావో తెలిస్తే దానిని బట్టి నేను నీకేం చెప్పాలనేటువంటిది నాకు అర్థమవుతుంది. నీకేం కావాలి అసలుకి? నీకు ఏం కావాలి? నీకేం తెలిసినా అది చెప్పు ముందు అనేటట్లుగా సనత్ కుమారుల వారు నారద మహర్షుల వారితో చెప్పారు. అప్పుడు నారద మహర్షుల వారు చెప్తున్నారు, ఋగ్వేదం భగవోధ్యేమి, యజుర్వేదగం సామవేదం ఆధర్వణం, చతుర్థం ఇతిహాస పురాణం, పంచమం వేదానాం వేదం పితృగం రాశిం దైవీం నిధిం, వాక్కో వాక్యమేకాయనం, దేవ విద్యాం బ్రహ్మ విద్యాం భూత విద్యాం క్షత్ర విద్యాం నక్షత్ర విద్యాగుం సర్ప దేవ జన విద్యాం ఏతత్ భగవోధ్యేమి. అప్పుడు చెప్పారన్నమాట నారద మహర్షుల వారు, హో మహాత్మా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇతిహాస పురాణములు, వేదములకు వేదమైన వ్యాకరణం, శ్రాద్ధకల్పం, గణితము, తర్వాత ప్రకృతి యందలి ఉపద్రవముల విజ్ఞానం, ప్రకృతి యందుండేటువంటి ఉపద్రవాలు ఎలా వస్తాయో అంటే ప్రకృతికి సంబంధించినటువంటి విజ్ఞానం, అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సైన్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా, నిధి శాస్త్రం, తర్కశాస్త్రం, నీతి శాస్త్రం, నిరుక్తము, వేదముల యందు విద్య అయిన శిక్ష, కల్పం, ఛందస్, వ్యాకరణం, జ్యోతిష్యం, భూత విద్య, ధనుర్వేదము, జ్యోతిష్యము, గారుడ విద్య, అత్తరువు, నాట్యము, సంగీతము మొదలైన విద్యను నేర్చితిని. చూడండి ఏం చెప్పారు. ఇప్పుడు ఇన్ని విద్యలు నేర్చుకున్నారు ఎవరు? నారద మహర్షుల వారు. ఇన్ని విద్యలు నేర్చుకుని నేర్చుకున్నారు కానీ మనశ్శాంతి కలుగలేదు. ఎవరికి? నారద మహర్షుల వారికి. చూడండి, ఇప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం, ఇతిహాసాలు, పురాణాలు, ధనుర్విద్య, సంగీతం, తర్వాత ఈ ప్రకృతి యందలి ఉపద్రవంకు సంబంధించిన విజ్ఞానం అంటే సైన్స్, నిధి శాస్త్రం. నిధి శాస్త్రం అని అంటే మన వాళ్ళు ఏదో చెప్తారు చూడండి, ఎకనామిక్స్తో పాటుగా నిధి అని అంటే ఇప్పుడు భూమి లోపల నిధి ఉంటుంది, బంగారము ఇవి లోపల అంటే భూమిలో ఉండేటువంటిది, ఆ నిధులు వాటన్నింటినీ గుర్తించేటువంటిది అదొక శాస్త్రం. శిల్పశాస్త్రం, ఆర్కియాలజిస్ట్.